ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ ఇలా అలంకరించుకున్నాము, అక్కడ అలా. అచ్యుతం కేశవం కృష్ణ రామోదరం వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో కృష్ణుడు అంటే మొత్తం వందే జగద్గురం. సో వసుదైక కుటుంబం అంటే కృష్ణుడు అంటేనే అందరికీ అంటే కృష్ణుడు ఇష్టం లేని వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరిలోనూ కృష్ణుడు ఉంటాడు. ఎందుకు అంటున్నానంటే ప్రతి మనిషిలోనూ ఒక చిలిపితనం ఉంటుంది, ఒక కొంటెతనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. నవరసాల సమ్మేళనం శ్రీకృష్ణ పరమాత్మ. సో అలాంటి మహత్తరమైన రోజుని మేము కూడా చక్కగా పూజ చేసుకున్నాము కదా. చాలా 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 బాగా పూజ చేసుకున్నాము. కానీ చేసుకోవడానికి ముందు ఉంది చూడు, చెప్పు. చిన్న చిన్న చెప్పు, నువ్వు చెప్పు. అందరూ అంటున్నారు జాకీ గారిని మాట్లాడనివ్వట్లేదు, మొత్తం మీరే మాట్లాడుతున్నారు అని. అంటే మాట్లాడే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది, కానీ మాట్లాడతాను, కానీ తక్కువ మాట్లాడతాను. నేను బాగా వింటా. అది నేను కూడా బాగా వింటాను, అందుకని మా ఆవిడ మాట్లాడుతాను. లేదు. సో పూజ చేసుకోవడానికి అబ్బా బాగా అంటే అన్నీ అలంకరించుకుని అన్నీ చేసుకున్నాం. బట్ దీనికి ముందు ప్రిపరేషన్ ఉంది చూసారా, అది మాత్రం మీకు తప్పకుండా చూపించాలి. షాపింగ్కి వెళ్ళాము, మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాము. అంటే పువ్వుల మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ కొన్నాము. తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సినవి ఏంటంటే మురుకులు, వెన్న, తర్వాత వెన్నుండలు, ఇవన్నీ అటుకులు, బెల్లం, అరటిపళ్ళు, ఇవే ముఖ్యమైన ప్రసాదాలు కదా శ్రీకృష్ణుడికి. అవన్నీ తెచ్చుకోవడానికి, ఇల్లంతా అలంకరించుకోవడానికి, ఇప్పుడు ఈ అలంకారం అంతా ఎలా చేసాము ఏంటని మొత్తం ఒక చిటికలో చూసేయండి. ఈ ఒక కట్టలు తీసుకుందామా, బాగుంటుంది. ఊరికే ఏం చేస్తారు ఈ కట్టలతో మీరు? డెకోర్. పండగలప్పుడు ఇలా షాపింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అది అష్టమికి మా ఆవిడ కృష్ణుడిని అలంకరించడానికి తీసుకొచ్చింది. కృష్ణ అయితే వచ్చాను అంటే నాకు రాముడివే, చిలిపితనం లేకుండా ఒక మనిషి ఉండకూడదని. చిన్న దండలో దేవుడికి మంచి మాల, మంచి మాల, చిన్నది అందంగా ఉన్నాయా? ఐదు మాలలు, ఫుల్ మాల మార్కెట్. సాయంత్రం వచ్చాము ఈరోజు. ఇవేంటి చెప్పు? మొగలి పూలు. మొరటోడికి ఇవ్వకూడదు, మొరటోడికి ఇవ్వకూడదు. మొరటోళ్ళకి మొగలి పువ్వు ఇవ్వకూడదని. ఇది ఇప్పుకుంటే లోపల పువ్వు ఆరిపోతే అప్పుడు స్మెల్ వస్తుందా? జాకీ గారు ఫుల్ షాపింగ్. అవును, షాపింగ్ చేయించింది మా ఆవిడ. కృష్ణాష్టమి వేడుకలు, కృష్ణుడితో షాపింగ్ కృష్ణాష్టమికి. వావ్. ఇదిగో కార్ నింపేసాం.
ఆకాశం ఎంత బాగుందో. షాపింగ్ అంతా చేసి ఇలా వచ్చి సెటిల్ అయ్యాము. అదే అంటున్నారు, ఎవరు కమెంట్ చేస్తున్నారు మనకు 10 రూపాయలు తగ్గించమంటే తగ్గించరు కానీ ఎంత వేస్ట్ చేస్తున్నారు అని. నిజమే అనిపిస్తుంది, ఎన్ని పువ్వులు వేస్ట్ గా ఉన్నాయి అక్కడ. షాపింగ్ అయిపోయి మన ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఎంత వేస్ట్ ఉన్నాయి అక్కడ. ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ మార్కెట్ లో ఫ్లవర్స్, ఫ్రూట్ మార్కెట్ లో ఫ్రూట్స్ వేస్ట్ అయిపోతాయి. అలా వేస్ట్ అయిపోతాయి. Thank you. Happy Krishnashtami. Wish you the same. Happy Krishnashtami. Happy birthday to you. మా అబ్బాయి బర్త్డే. షాపింగ్, అలంకారం అంతా చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి మా చిన్ని కృష్ణయ్య వెన్నెల దొంగ, వెన్న దొంగ శ్రీకృష్ణుడు, బుల్లి కృష్ణుడు, బుజ్జి కృష్ణుడు. ఈ కృష్ణుడు మా ఇంటికి వచ్చి చాలా ఇయర్స్ అయింది. పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఇయర్స్కే వచ్చేసాడు. 2 ఇయర్స్కి వచ్చేసాడు అనుకుంటా. ఆ కృష్ణయ్యతో ఎవ్రీ జన్మాష్టమి అలా పూజ చేస్తూ ఉంటాము. ఇదనమాట ఇక్కడ. అలాగే ఈ కృష్ణయ్య ఈ ఇంటికి వచ్చాక వచ్చాడు. పెద్ద కృష్ణుడు, గోపికా కృష్ణుడు. ఇక్కడ ఇలా అలంకరించుకున్నాము, అక్కడ అలా. సో ఇక్కడ ఇలా ఈ కృష్ణుడు ఇలా ఈ కృష్ణుడు ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. నేను రాముడు రాముడు అని చెప్తుంటే ఆయన కృష్ణుడు కృష్ణుడు అని చెప్తున్నారు. రామకృష్ణుడు కాదు, కారణ జన్ముడు కృష్ణ అవతారం. ఒక్కొక్క అవతారం అనమాట. అవతారంలో రామ అవతారం నుండి కృష్ణ అవతారం, అంతే. మరి ఏ అవతారం నుండి ఏదో వచ్చారో నాకు తెలియదు కానీ అంటే ఫస్ట్ రామావతారం వచ్చిన తర్వాత కృష్ణుడు వచ్చాడు. రామావతారంలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను. రామావతారం తర్వాత కృష్ణ అవతారం. అందుకే ఎప్పుడైతే రామావతారంలో ఉన్నాను. కృష్ణుడు అనగానే ఫోన్ మోగుతుంది, అన్ని జరిగిపోతున్నాయి. ఎందుకనలా అంటే చిలిపితనంతో కృష్ణుడు అయి ఉంటాను. చిన్నప్పటి నుంచి బాలర చేసేవాడు కదా, ఆ చిలిపితనమే చిలిపి కృష్ణుడిలాగా అనమాట. కృష్ణుడు అయితే ఉండాలప్ప, ఉండాలి. ఎందుకంటే ఒక విషయం నేను బాపు గారు సీరియల్లోని శివుడి క్యారెక్టర్ వేశాను, అలాగే కర్ణుడు చేశాను, దుర్యోధనుడు చేశాను. శివుడు చేసినప్పుడు జగారు మీరు మంచి కళ్ళండి మీవి, మంచి ముక్క తిని మీరు కృష్ణుడు కానీ రాముడు కానీ చేస్తే బాగుంటుంది అని, మీరు ఆ మెసం తీసేస్తే మీతో కృష్ణుడు చేపించేస్తాను
అన్నాడు ఆయన. తీసేయాల్సింది మహానుభావుడు ఆయన దృష్టిలో కృష్ణుడిగా కనిపించాలి, ఒక శివుడిగా చేశాను, కృష్ణుడిగా చూడాలని ఆయన కోరుకుంది. నాకు కూడా ఉంది కానీ తీరలేదు అది. ఇదిగో లోపలైతే ఉన్నాడా బాగా కృష్ణుడా లేకపోతే అల్లరి లేకపోతే మరి రాముడిలాగా మరి ఇలా నుంచి రాముడు మంచి బాలుడిలా కాకుండా కొంచెం ఉండాలి, అవి అన్నీ ఉండాలి. లైఫ్లో నవరసాలు ఉండాలి, మాయంలో నవరసాలు ఉన్నాయి కదా. సూపర్. సో నవరసాలు ఉండబట్టి యాక్టర్ నేను. అబ్బో अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं। చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు సోయంపు గుళ్ళటోడటు గేటి శరసు చింతకాయల వంటి జడలగములటోడ రోయుచున్న కనకపు మూవెల్ల పాడాడటోల బాయక యశోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान काते नहीं कौन बहते हैं भगवान काते नहीं रोती शुद्धी जैसे कुलाते नहीं गोली जुटते सीधे से कुलाते नहीं।
ఏలవచ్చెనమ్మ కృష్ణ ఏలవచ్చెను, ఏలవచ్చెనమ్మ కృష్ణ ఏలవచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను. ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించెను, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించెను, కొట్టపోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. ఏలవచ్చెనమ్మ కృష్ణ ఏలవచ్చెను, ఏలవచ్చెనమ్మ కృష్ణ ఏలవచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను. సూపర్, చాలా బాగా పాడింది కదా అక్క. మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు పాడుతున్నారు? భగవద్గీత పాడు, చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవः. మామకాः పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వేను పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్యం మహతీం చమూం. వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అస్త్రశూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. దృష్టకేతుశ్చేకితానః తాని బోధద్విజోత్తమా. పూజార్ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం కామ్రభీమితే. చాలా బాగా చెప్పారు బంగారం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తులతో చూదామంటే తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా. కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా. కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. తులసి దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా. కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. సుజన బాంధన కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే.
वसुमतीपते कृष्ण वासवानुजा वरगुणाकरा कृष्ण वैष्णवाकृते अच्युतं केशवं कृष्णदामोदरं रामलालयं जानकी वल्लभं कौन है तेरी बकवा गाते यही कौन है ते बकवा गाते यही वीर शक्ति कृष्ण कुला है यही వావ్ ఎంత చక్కగా పాడావు నాన్న నువ్వు సూపర్ అసలు మైక్ కూడా వదలలేదు తెలిసి ఇలా పట్టుకొని ఎంత బాగా పాడాడు సూపర్ ఎంత బాగా చేశారు కదా సూపర్ బాగా చేశారు కృష్ణాష్టమికి చక్కగా కృష్ణాష్టమికి మా ఇంటికి వచ్చి మీరు అద్దరు కొట్టేశారు థ్యాంక్ యూ మా చిన్ని కృష్ణయ్య వచ్చినాడు అది ఇంపార్టెంట్ సూపర్ సూపర్ గర్ల్స్ ఎంత చక్కగా చేశారు బంగారం చిన్నప్పుడు నేను ఇలాగే డాన్స్ అనగానే చేసేసేదాన్ని పాట పాడంటూ పాడేసేదాన్ని మీరు కూడా అలాగే పాడారు చక్కగా నాకంటే బాగా పాడారు నేను చిన్నప్పుడు చేసిన దానికంటే చాలా బాగా డాన్స్ చేశారు చాలా బాగుంది ఇలాగే బాగా నేర్చుకుని చదువుతో పాటు ఈ కళలన్నీ కూడా నేర్చుకోండి బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ అందరికంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇదిగో నువ్వే ఇదిగో చూడు నీకే క్లాప్స్ గణేష్ చతుర్థికి ఇంకా బాగా చేస్తారంట వెయిట్ ఇంక మీరు చూడాలి ఇంకా గణేష్ చతుర్థిలో మా పర్ఫార్మెన్స్ సదిరిపోబోతున్నాయి సూపర్ ఇంతే ఇదే జోష్తో చక్కగా పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి బంగారు తల్లులు చెప్పాను కదా నెక్స్ట్ జనరేషన్ గురించి నాకైతే బిందాసుగా ఉన్నాను నేను అద్రిపోద్ది నెక్స్ట్ జనరేషన్ కదా డాన్స్లు పాటలు చదువులు చక్కగా మాట్లాడతారు నాలెడ్జబుల్ మనలాగా చదువు అలా కాదు కదా బుర్ర పనిచేసేది కదా ఏదో ఒకటే పనిచేసేది సో మీరు అలా కాదు అన్ని మల్టీ టాస్కింగ్ అనమాట మీరు అన్నీ నేర్చుకుంటున్నారు చదువుకుంటున్నారు ఆటలాడతారు ఇంకా గేమ్స్ ఉన్నాయి పాటలు డాన్స్లు చదువులు చక్కగా మంచిగా నాలెడ్జ్ సూపర్ రియల్ జై శ్రీకృష్ణ బాయ్ బాయ్
అయ్యో అసలు అమ్మో, అసలు వచ్చిందమ్మా వయ్యాలాగా వెళ్తుంది. అమ్మ ఇక్కడ ఉంది, అసలు ఏం సంబంధం లేదు. హౌస్ కూడా ఐడెంటిఫికేషన్ వచ్చింది. వాకింగ్ చేసినప్పుడు ఇక్కడ వరకు వస్తుంది. మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ. చెప్పు, బాయ్ చెప్పు, చేసి బాయ్ చెప్పు. బాయ్ బంగారం. హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణుడితో కృష్ణాష్టమి. కృష్ణుడితో కృష్ణాష్టమి ఎవరికి వాళ్ళకి బాగా తెలుస్తుంది. సత్యం. సత్యమా? నేను రాముడు అనుకుంటే మా ఆయన కృష్ణుడు అని సత్యం అని అంటున్నారు ఫోన్ మోగితే. వావ్ 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 వావ్, అసలు ఒక్కసారిగా ఇల్లంతా గోకులంలా అయిపోయింది. ఏమంటావు? సందడిగా అసలు చిన్న చిన్న బాలకృష్ణులు, గోపికలు, రాధలు, అసలు రాధా కృష్ణులుగా పిల్లలు ప్రతి ఒక్క ఎంత ఇంట్రెస్ట్ గా రెడీ అయ్యారు అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను కూడా నా పిల్లల్ని చిన్నప్పుడు అలాగే రెడీ చేసేదాన్ని. మరి ఇప్పుడు ఇప్పుడా? చిన్నప్పుడు బాగా రెడీ చేసేదాన్ని, ఎందుకంటే నా చేతిలో ఉండేది కాబట్టి, నా ఇష్టం కాబట్టి రెడీ చేసేసేదాన్ని అప్పుడు. సో పిల్లల్ని రెడీ చేసుకోవడం అదొక తృప్తి అనమాట. కృష్ణాష్టమి అనగానే పిల్లల్ని రాధమ్మలుగా, గోపికలుగా, తర్వాత రాధులుగా, కృష్ణులుగా అందరు ప్రతి ఒక్కరు పిల్లలకి అలా అయితే అలంకరించుకుంటారు. అదొక తృప్తి అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి ఇంట్లోనూ ఆ కృష్ణతత్వం అనేది తప్పకుండా ఉండాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రోజైతే నాకు చాలా చాలా హ్యాపీ. పిల్లలందరూ వచ్చి ఒక్కసారిగా ఇల్లంతా కళకళకళ్ళాడిపోయింది. ఒక్కసారి హడావుడిగా నిజంగా గోకులంలో ఉన్నామా అన్నంత ఆనందం కలిగిందనమాట. అసలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో మా క్లబ్ హౌస్లో ఈరోజు అక్కడ వేడుకలు చేశారు. సో అక్కడి నుంచి అందరూ మన ఇంటికి వచ్చారు. ఎంత ఆనందంగా అంటే నేను ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే ఒక 4-5 వస్తారు, అబ్బా వస్తే బాగుండు అనిపించింది. తీరా చూస్తే అస్సలు మొత్తం కళకళలాడిపోయింది. పిల్లలతో డాన్సులు, పాటలు పాడారు, డాన్సులు చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా పాడారు, అద్భుతంగా. అబ్బా అది కదా పండగ అంటే. ఇంత అద్భుతమైన పండగ రోజున అద్భుతమైన కళలు అంటే ఇక్కడ పిల్లలందరూ వచ్చి అలా ఉండడమే ఆనందం. అంటే వాళ్ళు వచ్చి పాడి ఎంత బాగా పాడారంటే, ఆ చిన్న చిన్న పిల్లలు అసలు మాటలు కూడా సరిగా రావనుకున్న వాళ్ళు అద్భుతంగా పాడారు, డాన్సులు చేశారు. మేము చేస్తాం అని కదా. అసలు అది చాలా హ్యాపీ. ముందుకు వచ్చి మేము చేస్తాం అంటే, అంకుల్ మేము చేస్తాం, సాంగ్ పెట్టండి, మేము చేస్తాము, మీరు పర్ఫామ్ చేస్తాం, ఇక్కడ డాన్స్ చేస్తాను, పాట పాడతాను, నేను పాడతాను, నాకు మైక్ ఇవ్వు అని చక్కగా అంటే ఎంత బ్లెస్డ్గా అనిపించింది. ఆ పిల్లలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మీరు అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మా
కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. అస్సలు అనుకోలేదు నేను అలా ప్రశాంతంగా. అంటే నాకు ఇష్టం అలంకారం, అయితే నాకు చాలా చాలా ఇష్టం. అలంకరించకుండా అనేది ఉండలేను నేను, ఎంతైనా పర్లేదు. ఆ ఓపిక అనేది వస్తుంది, అదే ఆటోమేటిక్గా జాకీ గారు చెప్పినట్టు అన్నీ అలంకరించుకోవాలి, చూసుకోవాలి, తృప్తిగా అనిపించాలి, నా మనసు నిండాలి. అప్పటికే ఇంకా బాగా చేస్తే బాగుండనే అనిపిస్తుంది ఫైనల్గా. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా అలంకరిస్తే ఎంత బాగుంటుంది, అది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుంది. బట్ ఫైనల్గా అయితే నాకు మా కృష్ణయ్య మీ అందరికీ నచ్చాడా? అలంకారం బాగా నచ్చిందా? సో బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్క క్షణాన్ని ఆనంద క్షణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరో మంచి బ్లాగ్తో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.